సో టాష్కెంట్లో నిన్న మనము రకరకాల ప్లేసెస్ చూసుకున్నాం. ఈరోజు మ్యాజిక్ సిటీ. సో మ్యాజిక్ సిటీ అనేది ఒక కొత్త పార్క్ అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అంతా మీరు చూసుకోవచ్చు, బోల్డ్ అంత మంది జనాలు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక యాక్టివిటీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏవైతే 3 కనిపిస్తున్నాయో ఆ 3టిని మనం బయటపడేయాలంట. ఎస్, సూపర్. 3 బాల్స్లోనే అది కూడా ఒకటే దెబ్బకు 2 చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. సో జిప్ లైన్లో మనం ఇప్పుడు ఫొటోస్తో పాటు వీడియో కూడా తీసుకుంటున్నా. సో వీడియో ఏంటంటే మనకి ఇన్స్టా 360 కూడా వీళ్ళ కెమెరా ఇస్తున్నారు. నా దగ్గర ఇన్స్టా 360 ఉంది కానీ తెలియదు. సో మనకి ఇన్విజిబుల్ స్టిక్ తోటి చాలా బాగుంటుంది. 2, 3 గో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు టాష్కెంట్ ఇన్ ఉజ్బెకిస్తాన్. సో టాష్కెంట్లో నిన్న మనము రకరకాల ప్లేసెస్ చూసుకున్నాం. ఈరోజు మ్యాజిక్ సిటీ. సో మ్యాజిక్ సిటీ అనేది ఒక కొత్త పార్క్ అనమాట. సో ఇది మనకి దుబాయ్లో మనకి రకరకాల పార్క్స్ ఎలా అయితే అమ్యూజ్మెంట్ పార్క్స్ రకరకాల పార్క్స్ ఉన్నాయో అలా సిమిలర్ కాన్సెప్ట్ తోటి ఇక్కడ మ్యాజిక్ సిటీ అని ఒక కొత్తగా కాన్సెప్ట్ ఈ పార్క్ అనేది స్టార్ట్ చేశారనమాట. బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అంతా మీరు చూసుకోవచ్చు, బోల్డ్ అంత మంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ మనకి క్రిస్మస్ ట్రీ కూడా పెట్టేశారు. ప్లస్ 2025కి వెల్కమ్ కూడా చేస్తున్నారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఇవన్నీ వీళ్ళకి ఈ ఉజ్బెకిస్తాన్ వాళ్ళకి ఇదంతా కూడా ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. అంతకు ముందు లేవు. సో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్, న్యూ జనరేషన్ వాళ్ళు మనం నిన్న టాష్కెంట్ సిటీ మాల్లో చూసుకున్నాము. సో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు బికమ్ ద నెక్స్ట్ దుబాయ్. సో దుబాయ్లో ఎలా అవుతుందో అలా మాల్ అలా కాన్సెప్ట్తో అలా మనకి ఈవెన్ వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా కూడా మనకి దుబాయ్లో గ్లోబల్ విలేజ్ ఎలా అయితే ఉందో సో ఆ టైప్లో ఇక్కడ చూసుకొని ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో వాటర్లో రిఫ్లెక్షన్ పడుతుంటే అద్భుతంగా ఉంది. ఇక్కడ మనకి రకరకాల గేమ్స్, యాక్టివిటీస్, స్పోర్ట్స్ ప్లస్ చాలా ఉన్నాయన్నమాట. రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ మనం ఈరోజు చేయబోతున్నాం, కొన్నిట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాము. సో వాటిలో కొన్ని పార్టిసిపేట్ చేసి మనం ఇక్కడ ఎలా ఉందనేది చూసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ సో దిస్ ఇస్ అన్ అడ్వాన్స్మెంట్ టువర్డ్స్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో చూడడానికి చాలా బాగా అనిపించింది. సో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక యాక్టివిటీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఏవైతే 3 కనిపిస్తున్నాయో ఆ 3టిని మనం బయటపడేయాలంట. ఆ 3టిని బయటపడేస్తే మనకి 30,000కి 5 ఛాన్సులు. 30,000 అంటే ఎంతో కాదు, 200 రూపాయలు మన లెక్క ప్రకారం. తెలుసు కదా, ఇక్కడ మన ఇండియన్ రూపీ 1 రూపాయికి ఇక్కడ 150 సోమ్ వస్తాయి. సో ఇక్కడ మన రాసిన చూడండి, 20,000కి అంటే మనము ఒకవేళ 120 రూపాయలు కట్టేట్టయితేనేమో 120 నుంచి 130 రూపాయలు కట్టేట్టయితే 3 ఛాన్సులు ఇస్తారు. ఇక్కడ ఇలాంటి 5 ఛాన్సెస్ అనమాట. వన్ మోర్ ఛాన్స్ అంట. సో మన కోసం మళ్ళీ ప్రయత్నం చేయమంది, ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ. 1 ఇంచ్ తేడాతో పోతుంది. ఇక్కడ కూడా మనకి ఫౌంటైన్ షో అనేది ఉందన్నమాట. సో ఈ సెటప్ అంతా ఎంత అద్భుతంగా ఉంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. వావ్, అమేజింగ్. Beautiful setup. బోల్డ్ అనే యాక్టివిటీస్, గేమ్స్ ఆడుకోవడానికి. సో వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ అనమాట. అది బ్యూటిఫుల్గా ఉంది, అమేజింగ్ ఎంటర్టైన్మెంట్. బ్యూటిఫుల్. ఇప్పటిదాకా ఒక మంచి సాంగ్ వచ్చింది, కాకపోతే మనకి ఎక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తుందో అనిపించింది. సో ఇప్పుడే అయిపోయింది. జస్ట్ ఒక్క 2-3 మినిట్స్ మాత్రమే ఇక్కడ వీళ్ళు ప్లే చేశారు. బట్ ఇట్స్ అమేజింగ్. మళ్ళీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్, వరల్డ్ ఫేమస్ సాంగ్ పెట్టారు వీళ్ళు. ఖచ్చితంగా కాపీరైట్ పడుతుంది ఇది, అందుకని మళ్ళీ మనం సౌండ్ మార్చుకోవాల్సి వస్తుంది.
why, oh why. I'm in love with your body. Why, oh why, oh why, oh why. I'm in love with your body. Talk too much. Follow your lead. Come now, follow my lead. Come now, follow my lead. I'm in love with the shape of you. Push and pull like a magnet do. Now my bed sheets smell like you. I'm in love with your body. Why, oh why, oh why, oh why. I'm in love with your body. I'm in love with your body. I'm in love with your body. Come on, be my baby. Come on, be my baby. Come on. 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 I'm in love with your body. Push and pull like a magnet. My heart is calling to you. I'm in love with your body. And now my bed sheets smell like you. I'm in love with your body. Be my baby. I'm in love with your body. I'm in love with your body. With the shape of you. ఓకే ఫ్రెండ్స్, ఏమైందంటే ఈ బొమ్మ మా ఫ్రెండ్ గెలిచాడు. కాకపోతే ఇంతకుముందు ఏమైందంటే నాకు పాజ్లో పెట్టించాడు. నేను రికార్డ్ చేస్తున్నాను అనుకుని పాజ్ అన్పాజ్ చేసేసా. దాంతో మొత్తం రికార్డింగ్ ఆగిపోయిందనమాట. సో చాలా కష్టపడి మావాడు బోనస్లో కొట్టేశాడు అనమాట. అది మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీసారి నేనే ప్రయత్నం చేసి ఈసారి మావాడు ఇన్స్పిరేషన్తో నేను కూడా కొడతా. ఈ బొమ్మ మళ్ళీసారి మన మూడు కూడా ఒకటి గెలుచుకుందాం. ఓన్లీ మా ఫ్రెండ్ కాదు, నేను కూడా గెలిచి చూపిస్తాను. ఓకే, ఈసారి మావాడి ఇన్స్పిరేషన్తో గెలవాలి. ఒక్కటి, ఓన్లీ వన్. కొంచెం స్లో అయిపోయింది. డైరెక్ట్ తగిలింది కానీ స్లో అయింది. ఎస్, రెండిటికి రెండు. మూడు. అమ్మో, కింద మళ్ళీ. ఓకే, ఐ హ్యావ్ 2 more attempts. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ ట్రై. 1 2. ఏంద్రా అది ఇక్కడ తగలనింది కరెక్ట్ వెళ్తుంటే. 1 more bonus attempt. ఇప్పుడు బోనస్ అటెంప్ట్ మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 2 3. నో. ఓకే, 1 more bonus. థ్యాంక్ యూ. తను కూడా మనం గెలవాలని కోరుకుంటుంది. ఇంచు తేడాతో పోతుంది. ఇట్స్ ఓకే, దట్స్ ద లైఫ్. గెలుపుకి ఓటమికి మధ్యలో ఇంచే తేడా. ఇక్కడ ఇంకో గేమ్కి వచ్చా. ఇది 5, ఇక్కడ కూడా 5 ఇస్తున్నారు. సో 1 single అటెంప్ట్లో ఆల్ 6 పడేస్తే మనకి పెద్ద బొమ్మ ఇస్తారంట. లేదంటే 2 attemptsలో పడేస్తే మీడియం బొమ్మ ఇస్తారంట. 3 attemptsలో పడేస్తే చిన్న బొమ్మ ఇస్తారంట. ఇలా మొత్తానికి 3 attemptsలో పడేసినా సరే మనకు ఒక బొమ్మ అనేది వస్తుంది అనమాట. సో ఇదైనా కనీసం కొట్టి నా పరువు కాపాడాలి. గాడ్, కమ్ ఆన్, సేవ్ మై ప్రైడ్. ఓకే, రెడీ? 5 of them. 1 more. ఇంకొక్కటి మిగిలిపోయింది. ఇంతకుముందు అట్లనే ఒకటే మిగిలిపోయింది. ఎస్, ఇంకా 3 మిగిలిపోయినారా? 3 more. ఇది మనది యాక్చువల్ టాలెంట్. కానీ ఇంతకుముందు ఏదో బై మిస్ అయిపోయినాయి.
1 or 2? 1 doll. సో ఇగో చూసారా మనకి 3 డాల్స్ చూస్ చేసుకోవచ్చు అంటున్నారు. సో ఏది బాగుంది? ఈ బొమ్మ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఈ బొమ్మ నేను గెలిచాను ఇంకో 3 అటెంప్ట్స్ ఉన్నాయి. 3 అటెంప్ట్స్ ఫర్ మై ఫ్రెండ్ వీ కెన్ డూ. ఓకే, మా ఫ్రెండ్కి ఇంకో 3 అటెంప్ట్స్ ఉన్నాయి. నేను రెండిట్లోనే గెలిచాను. అరే నువ్వు కూడా 2 సార్లు గెలవాలరా. సుమన్ ఈసారి టార్గెట్ 3 బాల్స్లో కొట్టాలి. నేను 2 బాల్స్లో కొట్టేసా. సో చూసావా? ఓకే 1 2 3 గో. వెరీ నైస్. 4 ఆఫ్ దెమ్. కాకపోతే ఇంకా 2 ఉన్నాయి. ఓకే ఇంకా 1 మోర్. ఓ జస్ట్ మిస్ మై మ్యాన్, జస్ట్ మిస్డ్. ఇట్స్ ఓకే. ఇంకో దగ్గరకు వచ్చా. ఇది బాస్కెట్బాల్ మోస్ట్ టఫెస్ట్ గేమ్. ఇది అంత ఈజీగా పడదు. అందులో 2 సార్లు వేస్తే చిన్న బొమ్మ ఇస్తారంట, 3 సార్లు వేస్తే ఆ బొమ్మ. ఫస్ట్ 2 సార్లు వేస్తే ఈ బొమ్మ, 3 సార్లు వేస్తే ఆ బొమ్మ, 4 సార్లు వేస్తే ఈ బొమ్మ, 5 సార్లు వేస్తే ఆ బొమ్మ. సో ఇలా రకరకాలే అనమాట. సో అన్నిటికన్నీ ఎక్కడ పడతాయి మనకి. 2 పడడమే చాలా కష్టం. ప్రయత్నం చేద్దాం. సో 3+3 ఒక 1 ఎక్స్ట్రా బోనస్ ఇచ్చారు. సో నేను ఒక 3 వేస్తాను, మా ఫ్రెండ్ ఒక 3 వేస్తాడు. ఒక్కొక్కటన్నా వేస్తే మనకి కనీసం చిన్న బొమ్మ అన్నాను. లెట్స్ టార్గెట్ ద స్మాల్ డాల్. ఓకే 1 2 3 గో. టచ్ అయింది అంతే. ఎస్, ఒక్కటి పడింది. ఒక్కటైతే వేసా. ఈ 3 కూడా వేయాలా? ఓకే నేనే వేస్తా. మా ట్రై చేయమన్నాడు. ఇంకొకటి 1 మోర్. కమాన్. క్లోజ్ అగైన్. అక్కడ దాకా వెళ్ళింది. 1 2 3. అన్నిసార్లు టచ్ అవుతుంది కానీ లోపలికైతే వెళ్ళట్లా. 1 2 3 గో. ఓ లోపల దాకా వెళ్ళేసి వచ్చింది. ఇట్స్ ఎ వెరీ వెరీ మైనర్ చిన్న ఇష్యూ. లోపల దాకా వెళ్ళి బయటకు వచ్చేసింది. ఇలా మనం మిస్ అయిపోయాం. ఇట్స్ ఓకే. లైఫ్ గుర్తుంచుకోండి, లైఫ్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓ స్టిల్ మనకు బొమ్మ అయితే ఇచ్చింది తను. థ్యాంక్ యూ. బోనస్. ఒక్కటన్నా పడేసాం కాబట్టి చూసారా, అసలు మనం గెలవలేదు అనుకున్నాం, అయినా గెలిచాం. దిస్ ఇస్ లైఫ్. ఇక్కడ ఇంకొక దగ్గరకు వచ్చా. ఇక్కడ కూడా 6 బాల్స్, సేమ్ అదే కాన్సెప్ట్. దీంట్లో ఇప్పుడు ఇది మాత్రం చాలా కష్టమైన గేమ్. ఎందుకంటే దాని లోపల కరెక్ట్గా వాటిలో పడాలంట, ఆ బొచ్చ లోపల. అంత ఈజీ కాదు ఇది, కానీ ట్రై చేద్దాం. లెట్స్ సీ. దిస్ వే కెన్ ఐ త్రో? ఓకే. అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళలే. ఓ మూడిట్లో దరిదాపుల్లో కూడా వెళ్ళట్లేదు. పైది ట్రై చేద్దాం. పైదాకా వెళ్ళి వస్తాం అనుకున్నా కానీ పర్లేదు. ఏం చేస్తాం, దట్స్ ఓకే. మా ఫ్రెండ్ గెలిచింది, నేను గెలవలేకపోయింది గేమ్. మళ్ళీ వచ్చా. ఈసారి ప్రయత్నం చేద్దాం. భక్తి శ్రద్ధలతో ప్రయత్నిద్దాం. ఒక్కటి ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయింది. ఎస్, సూపర్. 3 బాల్స్లోనే, అది కూడా ఒకటే దెబ్బకు 2. చూసారా, ఇది మన టాలెంట్ యాక్చువల్గా. కానీ ఏం చేస్తాం, ఒక్కోసారి అస్సలు పడవు. సో టాలెంట్ ఎంత ఉందా ఇంపార్టెంట్ కాదు, అవసరానికి అది పనికి రావాలి, అది ఇంపార్టెంట్. వస్తే ఇంకొక బొమ్మ కూడా రావచ్చేమో. ఓకే, ఇఫ్ ఐ విన్. ఓకే, ఆల్ రైట్. చూసారా, సింపుల్. మన రెండిట్లో కూడా మళ్ళీ 3 పడేసాం. అలా ఒక్కోసారి అస్సలు పడవు. ఇప్పుడు ఈసారి 5 బాల్స్లోనే 2 టైమ్స్ పడేసాం. సో దట్ ఈస్ ద లైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. ఇది స్పిన్ చేసి ఇది వస్తే తప్పించి మిగతా ఏది వచ్చినా సరే, ఈ బ్లాంక్ వస్తే తప్పించి మనకేం రాదు. ఇవి మిగతా ఏం వచ్చినా కూడా మనం ఒక గిఫ్ట్ గెలవచ్చు అనమాట. చూద్దాం. లెట్స్ సీ. దీనికి 20,000 అంటే 130 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇప్పటికే 2 అటెంప్ట్స్లో ఓన్లీ బ్లాంకే వచ్చింది. ఇది ఫైనల్ అటెంప్ట్. చూద్దాం. కమాన్, ముందుకి కమాన్. ఎస్. స్టాప్. దీనం. ఓ నో, చూసారా, ఇక్కడ ఇదంతా ఆగలేదు, ఇక్కడికి వచ్చాయింది. ఫ్రెండ్స్, ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. సో జిప్ లైన్లో మనం ఇప్పుడు ఫొటోస్తో పాటు వీడియో కూడా తీసుకుంటున్నా. సో వీడియో ఏంటంటే మనకి ఇన్స్టా 360 కూడా వీళ్ళ కెమెరా ఇస్తున్నారు. నా దగ్గర ఇన్స్టా 360 ఉంది కానీ తెలియదు. సో మనకి ఇన్విజిబుల్ స్టిక్ తోటి చాలా బాగా వస్తుంది. ఆ వీడియో రికార్డింగ్ కూడా చేసిస్తారు. సో ఎలా ఉంటుందనేది చూద్దాం. ఓకే,
రెడీ Bro, be careful your this. Mic. Drop it, yeah, and crash. I'm not responsible. Okay. ఓకే ఐల్ పుట్ ఇట్ ఇన్సైడ్ Okay, be careful. ఓకే దిస్ ఇస్ ఓకే Yes. సో మన మైక్ పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే లోపల పెట్టేసుకున్నా సో లెట్స్ గో మన కెమెరా నాట్ అలౌడ్ అంట సో వాళ్ళు ఇచ్చే ఈ ఇన్స్టా 360 వీడియోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది టెలిగ్రామ్లో వాళ్ళు ఒక మెసేజ్ చేసుకున్నారు నా ఫోటోతోటి సో వాళ్ళు మనకి పంపిస్తారనమాట సో దీనికి లక్ష సోమ్ అంటే మన లెక్క ప్రకారం 300 రూపాయలు సో 300 కాదు సారీ 650 రూపాయలు సో మామూలుగా 50,000కి అంటే 300 రూపాయలకేమో మనకి జిప్ లైనింగ్ 300 ఏమో దీనికి కెమెరాకి తీసుకుంటున్నారు సో యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ చాలా బాగుంది చిన్నది కానీ నీట్గా ఉంటుంది మన వాళ్ళని బయటికి మనకి పైదాకా పంపించట్లే కాబట్టి మనం ఒకరం వెళ్ళి తీసుకొని వద్దాం 2 3 గో Amazing! Zing zing! Amazing! Super! జిప్ లైన్కి అక్కడ హైయెస్ట్ పీక్ పైన ఎక్కించారు సో ఈ ఫెయిరీ టైల్ లా ఉంది కదా సో అక్కడ హైయెస్ట్ పీక్ పైన ఎక్కించి అలాని జిప్ లైన్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇది ఎండ్ పాయింట్ అనమాట ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందా సో ఇది ఎండ్ పాయింట్ అనమాట సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే చాలా సింపుల్గా చిన్నగా ఉంది బ్యూటిఫుల్ క్యూట్గా ఉంది సో మనకి వాళ్ళు ఇచ్చే వీడియో కూడా చాలా బాగా వస్తుందని అనుకుంటున్నా కాకపోతే వాళ్ళు చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటి తెలుసా తలకి హెడ్ గేర్ ఇచ్చారు అన్నీ బాగున్నాయి చేతిలో మనము ఇన్స్టా 360 కెమెరా పట్టుకున్నాం అంతా బాగుంది కానీ ఈ చేతికి వాళ్ళు ఇది మన తాళ్ళు పట్టుకోమన్నారు అనమాట సో మనకి ఏదైతే కేబుల్స్ కట్టారో అది పట్టుకుంటే ఈ చేతులు లిటరలీ కోసుకుపోయినట్టు ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అంత షార్ప్గా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ చలికాలం అయ్యేసరికి చాలా రబ్ అయిపోయింది ఇది సో ఇది ఒక్కటి ఒక చిన్న మిస్టేక్ వాళ్ళు ఒక గ్లోవ్స్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఇక్కడ హిందుస్థాన్ నుంచి వచ్చామంటే అందరూ స్పెషల్గా చూస్తున్నారు సో నమస్తే 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 సో వీళ్ళందరూ కూడా నమస్తే అని చెప్తున్నారు వీళ్ళకి మన భాష వచ్చినా రాకపోయినా షారుఖ్ ఖాన్ యు లైక్ ఎస్ షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అంటే అందరికి క్రేజ్ అనమాట కనీసం ఒక మై నేమ్ ఇస్ ఖాన్ యువర్ నేమ్ ఇస్ ఖాన్ ఓ మై నేమ్ ఇస్ ఆర్కే ఓకే సో వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్ అయ్యారు ఇండియా అనగానే సో చాలా తక్కువ మంది ఇక్కడ ఇండియా నుంచి వస్తున్నట్టున్నది ఈ టైంలో సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు కనీసం ఒక 10 మంది వచ్చి ఫోటోలు దిగారు అదేదో నాకు అర్థం కావట్లేదు నన్ను చూసి ఫోటోలు దిగారంటే నాకు అర్థం కావట్లేదు మనం ఏదో ఫారినర్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగినట్టు ఇక్కడ మనం ఫారినర్స్కి ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతున్నారు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు సూపర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు అప్ సైడ్ డౌన్ మ్యూజియంలోకి చూపించబోతున్నా అప్ సైడ్ డౌన్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్ సైడ్ డౌన్ సో మనము రివర్స్లో ఉన్నట్టు ఉంటుంది ఆ కాన్సెప్ట్ దేర్ యు గో సో ఎవ్రీథింగ్ సో ఇలా చూస్తుంటే మనం ఏదో రివర్స్లో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేటట్టు ఇవన్నీ కూడా రివర్స్లో పెట్టారనమాట సో అక్కడ మనకి చైర్స్ నుంచి మొత్తం కంప్లీట్ కిచెన్ సెటప్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ అప్ సైడ్ డౌన్ సో ఈ కాన్సెప్ట్ అనేది హైదరాబాద్లో కూడా ఉందంట ఇంతవరకు నేనైతే చూడలేదు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు సో ఇది వినడమే కాన్సెప్ట్ కానీ ఎప్పుడు చూడలేదు బ్యూటిఫుల్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అండ్ దెన్ లోపలికి వెళ్తే ఇది మొత్తం కంప్లీట్ ఒక డైనింగ్ మన డ్రెస్సింగ్ ఏరియాలోకి వచ్చేసాము డ్రెస్సింగ్ ఏరియాలో కూడా ఎవ్రీథింగ్ సోఫా నుంచి టీవీ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ అప్ సైడ్ డౌన్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్ సైడ్ డౌన్ సో ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్ సో హాల్ కమ్ కిచెన్ అండ్ దెన్ కిడ్స్ బెడ్రూమ్ దిస్ ఈస్ ద కిడ్స్ బెడ్రూమ్ సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అప్స్ అండ్ డౌన్ అండ్ ఇక్కడ మనకి కంప్యూటర్ టేబుల్ కూడా ఉంది అది కూడా రివర్స్లో ఉంది ఈ కాన్సెప్ట్ ఏదో చాలా తేడా ఉన్నా కూడా బాగుందబ్బా ఇప్పుడు బాత్రూమ్ ఇప్పుడు మనం బాత్టబ్లోకి వెళ్ళి స్నానం చేయాలంటే ఇలా పైకి ఎక్కిరాలా బ్యూటిఫుల్ సో ఇక్కడ మొత్తం ఈవెన్ వాషింగ్ మెషిన్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ అప్ సైడ్ డౌన్ టాయిలెట్స్తో సహా ఈ టాయిలెట్ని ఎలా వాడాలరా ఓకే ఇప్పుడు మనము మెయిన్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం మాస్టర్ బెడ్రూమ్ వావ్ నివియా నుంచి ఆల్ ప్రొడక్ట్స్ పెట్టేశారు వీళ్ళు సో
ఈవెన్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా రివర్స్లోనే ఉంది, కాకపోతే మనం కనిపిస్తున్నాం. అదే అద్దం యొక్క స్పెషాలిటీ, పైన కింద కనిపిస్తాం. టీవీ ఈవెన్ మనకి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అయినా సరే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. లెట్స్ గో. ఇది ఫ్రెండ్స్ మొత్తం హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అప్ సైడ్ డౌన్ హౌస్. సో వీళ్ళు దీనికోసం మన దగ్గర 25,000 సోమ్, అంటే దాదాపు ఒక 120 రూపాయలు 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు, 160 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బాగుంది, 160 రూపాయలకి మనం మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగుంది. సో ఇది మనకి ఇండియాలో కూడా ఉందంట ఇలాంటి కాన్సెప్ట్తో. ఏంటంటే కొంచెం మనకి వెరైటీగా అనిపిస్తుంది, చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ ఉజ్బెకిస్తాన్లో మీరు టాష్కెంట్లో మ్యాజిక్ సిటీ చూసారు ఇప్పటిదాకా, ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. సో వీళ్ళకి ఈ ఉజ్బెకిస్తాన్లో వీళ్ళు యాక్చువల్గా ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అనమాట. సో వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది తక్కువ. సో మొన్నే మనం సౌదీలో చూసుకున్నాం, వాళ్ళు కూడా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఎంటర్టైన్మెంట్. సో దీస్ పీపుల్ ఆర్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్. సో వీళ్ళు ఓన్లీ ఒక మతభావాలతో ఉండకుండా సో వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళడము, వీళ్ళు కూడా ఇట్లా ఎంజాయ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. సో దుబాయ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సో దుబాయ్ లాగా అవ్వాలని చెప్పేసి అని కోరుకోవడము, ఇలా రకరకాల యాక్టివిటీస్ పెట్టడము చాలా 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 నచ్చింది. సో చిన్నదైనా సరే చాలా బాగుంది, క్యూట్గా ఉంది. సో ఇవన్నీ మనం అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడేసాము. సో అన్ని గేమ్స్లోనూ మనము ఏదో ఒకటి గెలిచాము, ఆ గెలిచిన వాటితో మంచి ఫోటోలు వీడియోస్ కూడా తీసుకున్నాము. అంతేకాకుండా ఇటువైపు చూసుకుంటే ఇక్కడ బోల్డ్ అని షాపింగ్ ఉన్నాయి మనకి. ఇక్కడ రకరకాల బ్రాండెడ్ స్టోర్స్, రకరకాల స్టోర్స్, ఫుడ్ ఐటమ్స్, ప్లస్ మనకి బట్టల స్టోర్స్, ఫార్మసీ స్టోర్స్, అలా రకరకాల స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టోర్స్ యాక్టివిటీస్ అనేది మనకి ఎవరికైనా ఆకలేసినా సరే, లేదా ఏదైనా కొనుక్కోవాలన్నా సరే, షాపింగ్ చేయాలన్నా సరే, ఇక్కడ మనకి షాపింగ్ సెంటర్ లాగా కూడా సెటప్ ఉంది. మ్యాజిక్ సినిమాస్ అని చెప్పేసి అని ఇక్కడ సినిమా ఉంది, అక్వేరియం ఉంది, రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడికి ఒక్కసారి వచ్చారంటే ఈవినింగ్ నుంచి మళ్ళీ నైట్ 11 వరకు ఓపెన్ అనమాట. సో అక్కడ ఫుల్ డే పిల్లలతో అయినా సరే, పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఎంజాయ్ చేసేలాగా చాలా బాగుంది. నేనైతే చాలా సూపర్గా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న తీరు, సో మనం ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్టు మనతో పాటు వచ్చి వాళ్ళు ఫోటోలు దిగడం, సో వాళ్ళకి ఏం లేదు, వాళ్ళలాగా కాకుండా వేరేలాగా కనిపించడము. ఫారినర్స్ వస్తేనే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అది నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ రిసీవింగ్ విధానం చాలా నచ్చింది. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ మై స్టే హియర్. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియదు. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.